ఒక మహిళని చాలా దారుణాతి దారుణంగా తనకంటే చాలా చిన్న వయస్కుడైనటువంటి ఒక యువకుడు కామవాంఛలు తీర్చమని చెప్పి ఒక దొడ్డిదారిన తను ఉండేటువంటి రూమ్లోకి వెళ్ళిపోయి తనని కొట్టి చిత్రహింసల గురి చేసి తన కామవాంఛలు తీర్చుకొని ఆ తర్వాత నిప్పంటించి వెళ్ళాడు. అయితే మొదట్లో ఆ అమ్మాయి ఉన్నటువంటి దాంట్లో అంతా కూడా ఒక సాధారణ మరణమే, ఒక ఫైర్ యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత తెలిసిన అసలు విషయం, ఈ సంఘటన జనవరి 3న చోటు చేసుకుంది. ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఆ మహిళ పేరు షర్మిల డీకే, 34 ఏళ్ల వయసున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇటు రైట్ సైడ్లో కనిపిస్తున్న విజువల్స్లో వాడి పేరు కునాల్ కురాయ్. సో వాడి వయసు 18 సంవత్సరాలు మాత్రమే. సో అమ్మాయి ఉంటున్న కర్నాల్ కురాయ్. సో వాడు ఈ అమ్మాయి ఉంటున్నటువంటి రూమ్కి చాలా నియర్ బైలో ఉంటాడంట. ఆ అమ్మాయిని రెగ్యులర్ గమనిస్తూ ఉండేవాడు. సో అమ్మాయి రోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి, తర్వాత తిరిగి రూమ్కి రావడం అనేది జరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో ఒకరోజు మాటు వేసి ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలని చెప్పి తన కామ కోరికల్ని తీర్చాలని చెప్పి ఆ కర్నాల్ కురాయ్ అయినటువంటి ఈ దుర్మార్గుడు ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆ ఇంట్లోకి కిటికీ అద్దాలు బద్దలు కొట్టేసుకుని లోపలికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఆ అమ్మాయి ముందుగా అరవకుండా కేకలు వేయకుండా నోట్లో గుడ్డ కుక్కేశాడు, చేతులు కట్టేశాడు. ఆ అమ్మాయి కొంత కాన్షియస్లో ఉండకుండా వెళ్ళడం కోసం అనేక రకాల ప్రయత్నాలు, అంటే అమ్మాయి స్పృహ తప్పిపోవాలి, అమ్మాయికి ఏం తెలియకూడదు అని చెప్పి చాలా ప్రయత్నాలు చేసి అమ్మాయిని కొంత స్పృహ తప్పిపోయేలా ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి చాలా దుర్మార్గంగా ఆ అమ్మాయి పైన దాడి చేసి ఏకంగా అప్పటికే ఆ అమ్మాయి నోట్లో నుంచి ముక్కులో నుంచి రక్తం కారుతోంది. చాలా దారుణంగా అమ్మాయిని స్పృహ తప్పి పడిపోయేలా చేసే విధంగా కొట్టడం, ఆ అమ్మాయిని శ్వాస ఆడకుండా చేయడం, అమ్మాయికి ఇబ్బందులు గురి చేయడం, చేతులు కాళ్ళు కట్టడం, రకరకాల ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ అమ్మాయి అప్పటికే రక్తం కారుతోంది, అయినా కూడా వదిలిపెట్టకుండా చాలా దుర్మార్గంగా అఘాయిత్యం చేసి అక్కడి నుంచి పరారైపోయాడు. అయితే వెళ్తూ ఆ అమ్మాయి ఎక్కడ బయటికి లీక్ చేస్తుందో, ఈ ప్రమాదం ఎక్కడ ఇంకోలా పోర్ట్రే అవుతుందో, తన పేరు రాకూడదని చెప్పి అక్కడ గ్యాస్ సిలిండర్ని లీక్ చేసి ఆ అమ్మాయిని నిప్పంటించి వెళ్ళిపోయాడు. సో అంతా ఏమనుకుంటారు, జనరల్గానే గ్యాస్ రిలీజ్ అయిందేమో, లేకుంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందేమో, ఆ తరుణంలోనే ఆ అమ్మాయి సఫకేషన్ గురైపోయి చనిపోయిందేమో అని చెప్పి అనుకుంటుంటారని చెప్పి ఒక పక్కా స్కెచ్ వేసుకున్నాడు. ఇదంతా జరిగింది సుబ్రమణి లేఅవుట్ అనేటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన అపార్ట్మెంట్స్లో. సో అక్కడే ఈ వ్యక్తి గ్యాస్ లీక్ చేయడం, ఆ అమ్మాయి పూర్తిగా నిప్పుల్లో కాలిపోవడం జరిగింది. అదే రోజున ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చినటువంటి పోలీసులు ఇదంతా సర్వసాధారణ మరణం అనుకున్నారు, ఎవరు పెద్దగా సస్పెక్ట్ చేయలేకపోయారు. ఆ తర్వాత కొంత మెడికల్ ఎగ్జామినేషన్ జరిగింది, ఆ అమ్మాయికి మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు. ఆ అమ్మాయిని అటాప్సీ అవన్నీ చూసిన తర్వాత ఏదో సంథింగ్ సస్పీషియస్ అనిపించింది. సో ఈ సస్పీషియస్నెస్లో ఆ అమ్మాయి మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత వాళ్ళు ఇలా అఘాయిత్యానికి ఆ అమ్మాయి గురైన విషయాన్ని గమనిస్తే అప్పుడు సీసీటీవీ కెమెరాలు ఇతరత్ర అన్నీ ఫైండ్ అవుట్ చేయగలిగిన తర్వాత ఈ దుర్మార్గుడి పేరు బయటపడింది, కర్నాల్ కురాయ్ అనేటువంటి వీడు. బహుశా మొహం చూస్తుంటే ఏదో నార్మల్గా చిన్న ఉద్యోగాలు చేసుకునేవాడు, లేదంటే ఒక డెలివరీ బాయ్లా కనబడుతున్నాడు. బట్ ఏదేమైనా ఆ ఇంటికి చాలా పక్కనే ఉంటాడంట. సో కర్నాల్ కురాయ్ని అడిగినప్పుడు వాడు చెప్తున్న మాట ఏంటంటే, కన్ఫెస్ చేశానంట, నేను జనవరి 3వ తేదీన సాయంత్రం అంటే రాత్రి 9 గంటల సమయానికి నేను ఒక కిటికీని ఓపెన్ చేసుకొని ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళాను, నా కామవాంఛలు తీర్చుకోవడం కోసం ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళాను. అడిగి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి రకంగా కొట్టాను, నోట్లో ఒక క్లాత్ పెట్టేశాను, అరవకుండా చేశాను, ముక్కులో నుంచి శ్వాస వెళ్లకుండా చేశాను, ఆ అమ్మాయి స్పృహ తప్పిపోవడం కోసం నేను చాలా ప్రయత్నాలు చేశానని చెప్పుకొచ్చాడంట. ఆ తర్వాత ఆ అమ్మాయి బట్టల్ని, విక్టిమ్స్ క్లాత్స్ అండ్ అదర్ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ ఆన్ ద బెడ్రూమ్ మ్యాట్రెస్ అండ్ సెట్ దెమ్ ఆన్ ఫైర్ బిఫోర్ ఫ్లీయింగ్ ద సీన్. ఆ అమ్మాయికి సంబంధించిన బట్టలని, ఆ అమ్మాయికి సంబంధించిన ఇతరత్ర సామాన్లన్నింటి కూడా, ఎలక్ట్రానిక్ సామాన్లన్నింటినీ కూడా ఆ అమ్మాయి పడుకునేటువంటి బెడ్ పై పెట్టేసి దానికి నిప్పంటించి పోయాడంట. సో ఆ అమ్మాయి సగం కాలిన శరీర భాగాలతో అక్కడ కనిపించింది. చుట్టుపక్కల వారంతా కూడా కొంత కోల్డ్ స్మెల్ రావడంతో పోలీసులు కంప్లైంట్ చేశారు, అక్కడికి వచ్చారు, ఆ మంటలు నార్పారు, ఆ అమ్మాయిని ఆసుపత్రి తరలించారు. ఆ అమ్మాయి అప్పటికే మరణించింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత క్రాస్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తే అసలు విషయం బయటపడింది. సో ఫాలోయింగ్ ద కన్ఫెషన్ అండ్ corroborating evidence, the accused has been booked under BNS sections 103 of 1, 64 of 2, 66 and 238 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రజెంట్ పోలీస్ అదుపులో ఉన్నాడు. సో అసలు విషయాన్ని పోలీసులు చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. ఘటన జరిగింది జనవరి 3వ తేదీన, అయితే ఈ రోజు ఈ అసలు విషయం బయటపడింది. ఎస్, మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్, సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏమున్నాయి? ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుందా? ఆ అమ్మాయి ఉంటున్నటువంటి ఆ ఇంట్లో, అపార్ట్మెంట్లో, ఆ రూమ్ దగ్గర ఎవరు గమనించలేకపోయారా ఇంత జరుగుతూ ఉన్నా కూడా?
మనోజ్ కేవలం తనకు సెక్స్ సహకరించలేదన్న కోపంతో టీనేజర్ ఒక మహిళను దారుణంగా చంపిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. యాక్సెంచర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు షర్మిల డీకే. సుమారుగా ఆమె వయసు 34 సంవత్సరాలుగా తెలుస్తా ఉంది. నగరంలోని రామమూర్తి నగర్ లో సుబ్రహ్మణ్య లేఅవుట్ లో ఉన్న తన అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగడంతో ఊపిరాడక మరణించినట్లు కేసు నమోదు చేస్తున్నారు. తొలుత పోలీసులు అయితే దానిపై ఇన్వెస్టిగేషన్ చేసే ముందు ఈ మంటల అగ్ని ప్రమాదంలో జరిగిందని కూడా అందరూ అనుకున్నారు. కానీ దాని తర్వాత ఏదైతే ఎంక్వైరీ తర్వాత అసలైన విషయాలు బయటకు రావడం జరిగింది. జనవరి 3న ఈ ఘటన దర్యాప్తులో షాకింగ్ విషయాలు పోలీసులకు వెలుగులోకి రావడం జరిగింది. తొలుత అగ్ని ప్రమాదం వల్ల ఊపిరాడక మరణించిందని అనుకున్నారు అందరూ కూడా. కానీ అనుమానం వ్యక్తం చేయగా కానీ ఆ తర్వాత బిఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద 194/3 ఐవి కింద ఈ అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే పోలీసులు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సైంటిఫిక్ మెథడ్స్ టెక్నాలజీని ఉపయోగించి ఆధారాలు సేకరించడం జరిగింది. షర్మిల డీకే హత్యకు గురైనట్టు నిర్ధారించారు పోలీసులు. సో నిందితుడిని కర్నల్ గురైగా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే చుట్టుపక్కల సీసీ కెమెరా కానీ ఆమె చుట్టుపక్కల ఫాలో అవుతున్న కొంతకాలంగా ఏమేమి దొరుకుతుంది 1 వీక్ బ్యాక్ కూడా అన్ని సీసీటీవీ ఫుటేజ్ కాల్ రికార్డ్స్ అన్ని కూడా చెక్ చేసుకుంటూ కర్నల్ గాని నిందితుడిని అయితే గుర్తించడం జరిగింది. సో అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా కర్నల్ షర్మిల ఇంటి పక్కనే ఉంటున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. జనవరి 3న రాత్రి 9 గంటలకు షర్మిల ఇంట్లోకి స్లైడింగ్ విండో ద్వారా వెళ్ళినట్టయితే పోలీసులు గుర్తించారు. అతను ఇదంతా కూడా పోలీసుల ముందు తన కన్వెన్షన్ ఒప్పుకోవడం జరిగింది. తన వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది. ఆపై లైంగిక దాడికి ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించడంతో నోరు ముక్కు మూసి సోగోల్పోయేలా చేశారంటూ కూడా కర్నల్ ఈ విషయంలో తనకు తానే వెల్లడించడం జరిగింది. ఇద్దరి మధ్య జరిగిన ఈ ఘర్షణలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కూడా అయినట్టు అదే కర్నలే చెప్పుకోవడం జరిగింది. అనంతరం షర్మిల చనిపోవడంతో సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఆమె బట్టలు నేరానికి కారణమైన వస్తువులు అంటే ఆ అపార్ట్మెంట్ లో అమ్మాయిపై రాత్రి సమయంలో ఇలా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎంటర్ అవుతూ ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళు ఎవరు గమనించేదా? ఆ ఉన్నటువంటి ఇంటి పక్కల వాళ్ళు కానీ లేకపోతే అపార్ట్మెంట్కి వాచ్మెన్ లేకపోతే తన ఒక ఒంటరిగానే ఉంటుందా? ఈ యొక్క స్కెచ్ ఎప్పటి నుంచి వేసి ఉంటాడు? గత కొంతకాలంగా షర్మిలను ఫాలో అవుతున్నట్టయితే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇది అపార్ట్మెంట్స్ కావడంతో అపార్ట్మెంట్స్ కి బాల్కనీలు అన్ని కూడా పక్క పక్కనే ఉంటాయి. ఒక బాల్కనీ పక్కన మరి పైప్స్ ఏదైతే వాటర్ పోవడానికి వాటర్ పైప్స్ ఇవన్నీ ఉంటాయి. దాని పక్కనే ఇలా స్లైడింగ్ ఉండడం జరిగింది. ఈ నిందితుడు అర్ధరాత్రి సమయంలో తన అపార్ట్మెంట్ స్లైడింగ్ నుంచి ఇలా పైప్స్ పట్టుకొని పక్క దాంట్లోంచి వారి బాల్కనీలోకి వెళ్ళి ఇంట్లోకి అయితే చొరబడడం జరిగింది. సో బయట నుంచి ఎలాంటి ఘటన లేదు. ఎందుకంటే ముందు ఇంటి ముందు తలప వేసుకుని ఉంటుంది కాబట్టి ఇంట్లోంచి వచ్చే ఛాన్స్ లేదు. ఇలా స్లైడింగ్ ద్వారా లోపలికి వెళ్ళిన అతడు ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇక్కడ నిజం బయట చెప్తుంది, ఇవన్నీ ఒప్పుకోవడం లేదు, ఏదో ఒకటి చేసేయాలి, మళ్ళీ మా పేరు పోతుంది, లేకపోతే పోలీసులను అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో ఆమెని అలాంటి బలాత్కారంగా పూర్తి చేసి ఆమె మరణించడం గల కారణమయ్యాడు. సో ఇదంతా పోలీసులు ఇదంతా కూడా అసహజంగా లేదు, ఇదంతా తేడా కొడుతున్నట్టు ఇన్వెస్టిగేషన్ చేయడంతో ఈ పక్కనే ఉన్న ఈ కర్నల్ అయితే విచారించడంతో పూర్తిగా అతను నిజాలు ఒప్పుకోవడం జరిగింది. అతనిపై అయితే పోలీసులు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద 103/1, 64/2, 66 and 238 కింద కేసు నమోదు చేసి తనను జైలుకైతే తరలించడం జరిగింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా పోలీసులు